హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల. నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చానని. బట్ నా లాంగ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీకు మంచిగా ఎర్లీ మార్నింగ్ వైబ్స్, అలాగే చెన్నైలో నేను ఎక్కడికి వెళ్ళాను, ఆఫీస్ కొలీగ్స్తో ఎలా ఎంజాయ్ చేశాను అనేది కంప్లీట్గా వ్లాగ్లో అయితే చూపిస్తాను. మార్నింగ్ మేము అందరం అయితే క్యాంపస్లోకి అయితే సైకిల్స్ తొక్కుంటూ గేట్ వరకు అయితే వచ్చాను. నేను గేట్ దగ్గర నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చందమామ కూడా వెళ్ళలేదు. చందమామని చూడాలనుకుంటున్నారా? జస్ట్ ఒక సెకండ్ వెయిట్ చేయండి. అదిగా చూసారా, ఇంకా చందమామ కూడా వెళ్ళదు. అంత బ్యూటిఫుల్ వ్యూ ఉండగానే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మేమైతే. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? గెస్ చేయండి. నేను నెక్స్ట్లో కాసేపట్లో అయితే మీకే తెలిసిపోతుంది. సో అలా వెళ్తూ ఉండగా మంచిగా చందమామ, కొండలు అసలు బ్యూటిఫుల్గా అనిపించిందండి. క్లైమేట్ అయితే మంచి చల్లగా ఉంది. అసలు చెన్నైలో ఆ టైంలో తప్ప ఏ టైంలోని క్లైమేట్ అయితే మంచిగా లేదు. ఫుల్ ఎండలు అయితే చంపేసాయి అసలు. ఇంకా అలాగే చందమామను ఎంజాయ్ చేస్తూ ఉండగానే మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. చూసారు కదా, మేమైతే మహాబలిపురంలో ఉన్న షోర్ టెంపుల్కి వచ్చాము. మేమైతే నా టీంతో కలిసి షోర్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూపించినాను చూడ, అక్కడైతే స్కాన్ చేసి టికెట్స్ తీసుకోవచ్చు, లేదంటే లోపలికి వెళ్ళి కౌంటర్లో కూడా మనం లోపలికి అయితే విజిట్ చేయడానికి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ ప్లేస్ విషయానికి వస్తే ఇదైతే ఒక మాన్యుమెంటల్ ప్లేస్, గుడి లాగా అయితే అనుకోండి. బట్ గుడి అయితే కాదు, లోపలైతే లింగము, ఇంకా స్వామివారు, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. సో ఇదంతా మంచి వ్యూతో పాటు మీకు అందరికి చూపిద్దామని అయితే ఈ వ్లాగ్ అయితే నేను కంప్లీట్గా షూట్ చేశాను. కంప్లీట్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక ఇలా అయితే బయట అంతా ఈ ప్లేస్లో అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా టీం వాళ్ళైతే టికెట్స్ తేవడానికి వెళ్ళారు. ఇంకా చుట్టూ మేఘాలు, ఆ క్లైమేట్ అబ్బా అదిరిపోయాయి అనుకోండి. ఇంకా అలా లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల కూడా మంచి గ్రీనరీ చూసారు. ఆకాశం మధ్యలోంచి ఒక చిన్న టెంపుల్ ఎలా కనిపిస్తుందో అదే మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్. ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంది. మేమందరూ అయితే కబుర్లు చెప్పుకుంటూ మంచిగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇలా వెళ్తూ ఉండగానే మాకు ఇంతలో అక్కడికైతే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఫొటోస్ దిగాము, ఎంజాయ్ చేసాము, రీల్స్ చేసాము. ఇంకా అయితే చాలా ఎంజాయ్ చేసాము. కొంతమంది కొలీగ్స్ అయితే పక్క నుంచి బీచ్ సౌండ్ వస్తుంటే దానికోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ కంటే అక్కడ పక్క నుంచి వచ్చే సౌండ్స్ అయితే మమ్మల్ని ఫుల్ టెంప్ట్ చేస్తున్నాయి. ఆ పక్కన బీచ్ వైబ్స్ కూడా చూడాలనుకుంటే నా వీడియోని అయితే చూస్తూ ఉండండి, అసలు మిస్ చేయొద్దు. ఇంకా బయట చూసారా, నంది విగ్రహాలతో, లోపల శివుడితో అయితే చుట్టూ నంది విగ్రహాలు అయితే కట్టబడి ఉన్నాయి. సో ఈ మాన్యుమెంటల్ ప్లేస్ మీరు కూడా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా చెన్నై రావాలి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ చెన్నై అంట. మహాబలిపురం షోర్ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? లోపల చూడండి, స్వామివారు లింగాకారంలో అలాగే ఒక రూపంలో అయితే ఉన్నారు. ఇవన్నీ మేమైతే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అందరం అయితే మంచిగా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని ఫొటోస్ దిగి రీల్స్ అవన్నీ అయితే చేసాము. సో ఈ వ్లాగ్లో అయితే కంప్లీట్గా మీకు అవన్నీ అయితే చూడొచ్చు. షోర్ టెంపుల్ విశేషం కూడా ఇక్కడైతే ఫోటో తీసాను, కావాలంటే చదువుకోవచ్చు. చెప్పాను కదా పక్క నుంచి అయితే బ్యూస్ వస్తున్నాయని. ఇంకా బీచ్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామని మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి. అసలు వ్యూ అయితే మామూలుగా లేదా, బీచ్ సౌండ్స్కే మాకైతే చాలా నచ్చాయి. ఇంకా అందరం అయితే మంచిగా ఫొటోస్ దిక్కుని వాటర్లోకి అయితే దిగిపోయాము. వాటర్లో దిగిన అసలు అలలు అయితే మంచిగా మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి, చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి. ఇంక ఈ వ్లాగ్ మొత్తం అంతా నాకు ఎంత నచ్చిందంటే, మీరైతే చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారో లేదు తెలియదు, కానీ నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. మంచిగా వాటర్లోకి వెళ్ళాము, వాటర్లో కూడా మంచి మంచి ఫొటోస్ దిగాము. అందరం అయితే టీమ్మేట్స్ అందరం కలిసి మంచిగా కొన్ని పోజెస్ పెట్టాం. మేము ఎంత వర్క్ చేయడానికి వెళ్ళాము, మీకు ఇంత టైం ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా? మేమైతే ఎర్లీ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అయ్యాము ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మా కష్టాలు 10 లోపే లాగిన్ చేయాలి. సో అందుకని మార్నింగ్ అయితే వెళ్ళి ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే 10 లోపు వచ్చేయడానికి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఈ గ్యాప్లోనే బీచ్ని, ఆ టెంపుల్ని అన్నీ అయితే కవర్ చేసాం. ఇంకా పక్కన అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి అది కూడా కవర్ చేసాం. బట్ అక్కడైతే మనకి వీడియోకి అయితే ఎలా లేదు. సో అందుకని ఇక్కడైతే మంచిగా బీచ్లో వీడియోస్ తీసుకుని ఫొటోస్ అయితే తీసుకున్నాము. టీం అందరం ఎలా ఎంజాయ్ చేసామో ఒక గ్లిమ్స్ అయితే చూసేయండి. మంచిగా ఫొటోస్ అయితే దిగాం పక్కన రాక్స్ దగ్గర. దీని జస్ట్ కీప్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.